తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, కేరళలో 2 కోట్లు, ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 26 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ సినిమా 11 రోజుల్లో 114 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఒక కొత్త హీరో రెండో సినిమాకి 100 కోట్లు దాటడం. మొదటి సినిమా లవ్ టుడేతో అతనే డైరెక్ట్ చేసి 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేశాడు. రెండో సినిమాతోనే 100 కోట్లు దాటిపోయింది సినిమా. ఇక ఈ 114 కోట్లు నిన్న తెలుగులో వాళ్ళు సక్సెస్ మీట్స్ సెలబ్రేట్ చేశారు. 100 కోట్లు వచ్చాయని 10 రోజులకి. నిన్న ఫంక్షన్ కూడా జరిగింది తెలుగులో, యూట్యూబ్లో ఉన్నాయి ఆ వీడియోస్, వాళ్ళ స్పీచెస్. ఇక ఈ 114 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 30 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడుకి డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల కొంటే 6 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తమిళనాడులో. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 4 కోట్ల కొంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు ఈ సినిమాని. ఇంతకుముందు వచ్చిన లవ్ టుడే దిల్ రాజు తీసుకొని లాభాలు చూసుకుంటే అప్పుడు 15 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాలు. ఈసారి 16 కోట్లు, ఇంకా 20 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది సినిమా. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు దీన్ని. 4 కోట్ల కొంటే 8 కోట్లు వచ్చింది. అంటే 4కి 4 డబుల్ బ్లాక్ బస్టర్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. ఇక అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 28 కోట్లకు కొన్నారు, తెలుగు తమిళ్ కలిపి. కొంటే 11 రోజుల్లో వచ్చేసి 55 కోట్ల షేర్ వచ్చింది. అంటే 27 కోట్ల లాభాలు. ఇంకొక కోటి వస్తే డబుల్ బ్లాక్ బస్టర్, రూపాయికి రూపాయి వచ్చినట్టే ఈరోజు వచ్చే కలెక్షన్స్తో అది కూడా అయిపోతుంది. ఇక ఈరోజు రేపు బుధు కొద్దిగా కలెక్షన్స్ తగ్గుతాయి. యాక్చువల్గా నిన్న సోమవారం కూడా సింగిల్ డిజిట్కి వచ్చిన 5 కోట్లకు పడిపోయింది సినిమా. ఇంకా ఈరోజు 4 కోట్లు 3 కోట్లు అలా వస్తాయి. ఇక మళ్ళీ వీకెండ్కి మళ్ళీ పుంజుకుంటుంది. మరి 150 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. బట్ కష్టమే. బట్ రావాల్సినవంతా వచ్చేసింది ఆల్రెడీ. 100 కోట్లు రావడం గ్రేట్, 50 కోట్ల షేర్ కూడా రావడం ఈ రోజుల్లో యంగ్ హీరోకి, కొత్త హీరోకి గ్రేట్ అని చెప్పాలి. అది మన ప్రదీప్ రంగనాథన్ హీరోగా రెండవ సినిమా డ్రాగన్. తమిళ్లో, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లోనే 114 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 55 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 27 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్. తెలుగులో 4 కోట్ల కొంటే మైత్రి మూవీ మాలు 8 కోట్లు షేర్ వచ్చింది 16 కోట్ల గ్రాసుకు గాను. సో 4 కోట్లకు 4 కోట్ల లాభాలతో తెలుగులో డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.